ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. హ్యాపీ సండే టు ఎవ్రీవన్. ఈరోజు అయితే ఆఫీస్కి అయితే వెళ్ళేసి వచ్చాను. అనుకోకుండా ఆఫీస్కి వెళ్దామని ప్లాన్తోనే పొద్దున్న లేచాను, కానీ మా సార్ వద్దన్నారు కదా అన్నట్టు సో రిలాక్స్ అయ్యాను. కానీ మళ్ళీ రావాల్సిన ఎంప్లాయీ బొక్క పెట్టారని చెప్పి నాకు మళ్ళీ కాల్ చేసి రమ్మని చెప్పగానే పటపటా అలా రెడీ అయిపోయి ఇలా చక్కచకా వెళ్ళిపోయాను అనమాట ఆఫీస్ దగ్గరికి. నేను వెళ్ళేపాటికి ఆల్మోస్ట్ 12 o'clock అయినా సరే అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి నేను వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిపోయాను. సో అలా ఆఫీస్ నుంచి లంచ్కి ఇంటికి వచ్చి పిల్లల్ని అయితే ఈరోజు డ్యాన్స్ క్లాస్లో సో వాళ్ళకి నవంబర్ స్పెషల్గా కన్నడ రాజ్యోత్సవకి సాంగ్ రీల్కి షూట్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని రెడీ చేసి పంపించి మళ్ళీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాను. 5:30 దాకా వర్క్ చేసి వచ్చాను. బాగా అమ్మ బాబోయ్ చలికి వణికిపోతుందంటే నమ్మండి. బెంగళూరులో ఉన్న మనుషుల కంటే బెంగళూరు కూడా ఈ వెదర్కి ఈ వెంటిలేషన్కి అస్సలు ఐస్ క్యూబ్స్ లాగా తయారైపోతామేమో అనిపిస్తుంది. అంత చలండి బాబోయ్. చలి అంటూ నువ్వేంటి స్వెటర్ కూడా వేసుకోలేదని ఆలోచిస్తున్నారా? పొద్దున్న నుంచి అస్సలు రిమూవ్ చేయలేదు, ఫుల్ ప్యాక్ చేసుకున్నాను. సో ఇంక ఇప్పుడు క్యూటీ అయితే నా కోసం ఇటు చూడండి ఏం చేసింది అన్నది. బాగా చలేస్తాంది నాన్న అంటే తనకి ఎలా వస్తే అలా ఆనియన్స్ అయితే పటపటా కట్ చేసుకొని నా కోసం వేడి ఆనియన్ పకోడీస్ అయితే వేసి పెట్టిందనమాట. సో కొంచెం బ్రౌన్ కలర్లో మార్చినట్టు ఫీల్, కానీ టేస్ట్ మాత్రం అదుర్స్ అంటే అదుర్సు. ఉప్పు కారం క్యాజువల్గా వేసింది. ఏదేది వేయాలి చెప్పు అంటే నేను మామూలుగా అలా అన్నట్టు ఇంటిచ్చాను. అన్నీ తనే వేసుకొని కలుపుకొని తీసింది. వీడియో కూడా తీసుకోలేదు, ఎందుకంటే అది ఏదో సరదాగా అడుగుతుందేమో అనుకున్నా. కానీ నేను హాల్లో కూర్చున్నా, అది మంచిగా చేసుకొచ్చి ముందుకు తెచ్చి పెట్టేసింది అనమాట. సో స్వెటర్ అయితే రిమూవ్ చేసి అక్కడ అలా పడేసి సో ఇంకా వేడిగా ఆనియన్ పకోడీ తింటూ ఉన్నాను అనమాట. ఒక స్ట్రాంగ్ కాఫీ చేసుకుని తాగాను. అది మ్యాటర్. సో ఈ సండే ఇవాళ మాకు ఇలా గడిచిపోయింది. మరి మీకు ఎలా గడిచింది సండే రొటీన్ అన్నదైతే ఒక కామెంట్లో తెలిపండి. అండ్ మీరు కూడా బెంగళూరులో చలికి వణుకుతూ ఉంటే మిల్కమ్మా నిద్ర అయిపోయిందా? ఇంకా నిద్ర వస్తుందా? పాపం మా బంగారు తల్లి నాకే కాదు వాళ్ళ చెల్లికి కూడా నిద్ర లేపి మరి ఆనియన్ పకోడీ విత్ సాస్ కాంబినేషన్ అంటే ఈ బుడ్డి దానికి బాగా ఇష్టం అని చెప్పి నిద్ర మొంకలో కూడా తినిపిస్తూ ఉందన్నమాట. ఇది వీళ్ళిద్దరి బాండింగ్. 2 పిల్లలు ఉండాలా, ఒక పిల్లతో ఫ్యామిలీని స్టాప్ చేసుకోవాలా అన్న వాళ్ళకి ఒక చిన్న ఉదాహరణ అది మాట.